హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మై ఛానల్ సోల్ ఆఫ్ శక్తి. ముందుగా అందరికీ హ్యాపీ నవరాత్రి. అందరూ ఎలా జరుపుకుంటున్నారు? మేమైతే కలశం ఇంకా అఖండ దీపం ఏం పెట్టుకోలేదు. ఇలా మా ఇంట్లో ఉన్న దుర్గామాత విగ్రహంని ఇట్లా సపరేట్గా పెట్టి రోజు నైవేద్యం పెడుతూ అష్టోత్తరాలు అన్నీ చదువుతూ పూజ చేసుకుంటున్నాం. ఈరోజు నైవేద్యం నేను పులిహోర ఇంకా బెల్లమన్నం చేశాను. వాటితో పాటు పిల్లల కోసం చేసిన కర్రీస్ కూడా నేను అమ్మవారి దగ్గర పెడతానండి. నైవేద్యం అంటే ఓన్లీ ఇవే పెట్టాలి అనే రూల్ ఏమి ఉండదండి. మీకు చేయాలనిపిస్తే ఏదైనా స్పెషల్ చేయొచ్చు, లైక్ కట్ట పొంగలి, బెల్లమన్నం, దద్దోజనం, పులిహోర అలా. నేను అలా అవి రోజు చేసి పెడుతూ ఇట్లా మేము చేసుకున్నవి కూడా పెడతానండి. సో ఈసారి స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం నేను కుమారి పూజ చేశాను. ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నాం కానీ ఎప్పుడు చేయలేదు. ఈసారి చేసుకున్నాం. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్లీ కుమారి పూజ కోసం మా ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్న పాపలు, ఇద్దరు అమ్మవారి అవతారాలు వీళ్ళే అండి. కుమారి పూజకి 2 to 9 ఇయర్స్లో ఉన్న అమ్మాయిలకి మాత్రమే చేస్తారు. ఇక్కడ అమ్మాయిలను ఆ దేవి స్వరూపంగా భావిస్తూ పూజ చేసుకోవాలి. సో ఈ పూజలో 16 షోడశోపచారాలు ఆర్ సేవలు ఉంటాయండి. అవే ఆహ్వానం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అలంకరణ, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, ప్రదక్షిణ. సో ఇందులో ఒక్కొక్కటిగా చేస్తూ ఉండాలి. ఆహ్వానం అంటే ముందు రోజు ఇంటికి వెళ్ళి వాళ్ళని పూజ కోసం ఆహ్వానించడం. సో ఆసనం, ఆ పాపలిద్దరు కూర్చోడానికి నేను ఒక ఆసనం వేశాను. సో ఆ పిల్లలకి మనం స్నానం కూడా చేయించవచ్చు. నేను ఇక్కడ వాళ్ళని అమ్మవారిలా భావించి నా చేతులతో వాళ్ళ కాళ్ళు ఇంకా చేతులు కడిగి శుభ్రంగా మొత్తం తుడిచాను. అమ్మాయిలు నన్ను చూడడం, మా ఇంటికి రావడం ఇదే మొదటిసారి, అందుకే అలా సైలెంట్గా ఉన్నారు పాపం. కొంచెం ఫ్రీ చేయడానికి నేనే వాళ్ళని మాట్లాడిస్తూ ఉన్నా. అలాగే ఆ కాళ్ళు కడిగిన నీళ్ళని నెత్తిలో చల్లుకున్నాను. అమ్మవారి కాళ్ళు కడిగిన నీళ్ళులా భావించాలి. తర్వాత వాళ్ళిద్దరి కాళ్ళకి మంచిగా పసుపు మొత్తం పెట్టాను. అలాగే నాకు ఇంకా గోరింటాకు పెట్టాలని ఉండే కానీ అది చాలాసేపు పెట్టుకోవాలి అండ్ ముందు రోజు పెడదామన్నా ఆ పాప వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆ రోజు పొద్దున్నే వచ్చారు. సో నాకు ఇంకా పారానియే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఆ పాపని అడిగాను, నేను నీకు ఇష్టమైన ఇలా పారాని పెట్టనా అంటే నవ్వుతూ నాకు ఇష్టమే పెట్టండి అని అన్నది. సో వాళ్ళకి అలా పసుపు పెట్టాక పారాని పెడితే నాకైతే సేమ్ గుళ్ళో అమ్మవారి పాదాల్లానే కనిపించాయి. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి. నేనైతే ఒక పిక్ కూడా తీసుకున్న వాళ్ళ కాళ్ళని. సో ఫస్ట్ టైం వచ్చినా కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు వాళ్ళు. నాకు ఏ ఒక్కటి కూడా వద్దనలేదు, అన్నీ ఇష్టంగా చేయించుకున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళని మనం ఏడిపియొద్దు, వాళ్ళకి నచ్చినవి చేయాలి అంతే. నేను ఇక్కడ వాళ్ళ చెయ్యి ఫింగర్స్కి పెట్టలేదు పారాని, ఎందుకంటే వాళ్ళు భోజనం చేయాలి కాబట్టి మళ్ళీ ఆ కలర్ అంతా వాళ్ళ కడుపులోకి వెళ్తుంది అని నేను పెట్టలేదు. సో ఇవి అనే కాదు, వాళ్ళకి మీకు నచ్చిన అలంకరణ ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా కొని వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే, ఒక బిస్కెట్ అయినా సరే. నేనైతే క్లిప్స్ అవన్నీ తెచ్చాను. సో ఇక్కడ వాళ్ళిద్దరు సిస్టర్స్. సో అలా ఒకరినొకరు చూసుకొని పాపం వాళ్ళు సిగ్గుపడుతున్నారు. సో తర్వాత ఇక్కడ వాళ్ళు పారాని కాళ్ళకి చేతుల్ని ఆరేదాకా కాసేపు అలా కూర్చున్నారు. నాకైతే అమ్మవారి ఇంట్లో వచ్చి కూర్చున్నట్టే అనిపించింది. తర్వాత వాళ్ళకి కుంకుమ ముట్టు పెట్టి అలాగే గంధం కూడా పెట్టేసా, తల్లో పూలు పెట్టేసి వాళ్ళ కాళ్ళకి పూజ చేశాను. కాస్త కుంకుమ, పసుపు, అక్షంతలు, పూలు వేసి నాకు వచ్చిన మంత్రాలు కొన్ని చదువుకొని అలాగే వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాను. అలాగే వాళ్ళకి హారతి కూడా నేను ఇచ్చేసాను. మనం అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకుంటామో అలాగే వాళ్ళకు కూడా అన్నీ సమర్పించుకొని మనం వాళ్ళకి పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. అంటే వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు, వాళ్ళని మొక్కచ్చా, ఆశీర్వాదం తీసుకొచ్చా అన్న డౌట్స్ ఏం పెట్టుకోకుండా వాళ్ళని మనం అమ్మవారిలా భావించి పూజిస్తున్నాం కాబట్టి అమ్మవారే మనకి ఆశీస్సులు ఇచ్చిందిగా మనం సంతోషపడాలి. తర్వాత నేను వాళ్ళకి హారతి కూడా ఇచ్చేసాను. నేను ఇంకా వాళ్ళ కళ్ళకు పెట్టడానికి కాటుకు కూడా తెచ్చాను, కానీ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అలవాట్లేదన్నారు. సో అలా దిష్టి తాకకుండా వాళ్ళ కాళ్ళకు పెట్టేశాను నేను. తర్వాత ఇక్కడ నేను తాంబూలం ఇస్తున్నాను. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటే ఇచ్చాను. అరటిపండు, పువ్వు, 2 బ్లౌజ్ పీసెస్, పసుపు, కుంకుమ, వాళ్ళ కోసం కొన్న బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ పెట్టేసి ఇచ్చాను. మళ్ళీ ఆశీర్వాదం కూడా నేను తీసుకున్నాను. ఆ బ్యాంగిల్స్ నేను నా చేతితో అమ్మవారికి వేయాలనే ఆశతోటే కొన్నాను కాబట్టి అలాగే నేను నా చేతితోనే వాళ్ళకి వేసేసాను ఆ బ్యాంగిల్స్. ఇక్కడ నేను ఆ పాపని నచ్చాయా బ్యాంగిల్స్ అని అడుగుతుంటే నచ్చాయి అని నవ్వుతూ చెప్తుంది. చాలా ఇష్టంగా కూడా వేయించుకున్నారు ఇద్దరు బ్యాంగిల్స్. ఇక్కడ నేను వాళ్ళ అక్కకి బ్యాంగిల్స్ ఇస్తుంటే ఆ చిన్న పాపలో నవ్వుతూ నన్నే చూస్తూ ఉంది. నాకైతే అలా అమ్మవారు సంతోషంగా నన్ను చూస్తూ ఉంది అనే ఫీల్ అనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అక్కడ. సో ఇద్దరికి అలా బ్యాంగిల్స్ వేసేసి తెచ్చిన క్లిప్స్ ఇంకా ఫ్లవర్స్ అన్నీ వాళ్ళకి అలంకరణ చేసేసాను నేను. వాళ్ళని ఇంకా నేను అమ్మవారిలా భావించాను కాబట్టి వాళ్ళకి నైవేద్యం కూడా నేను సమర్పించాను. సో నా చేతితోనే ఇద్దరికి చెరో ముద్ద తినిపించారు. నచ్చిందా అని అడిగితే నచ్చిందని చెప్తుంది ఆ పాప.
సో తర్వాత వాళ్ళకి స్వీట్ కాబట్టి పిల్లలు ఎవరైనా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళే తినేసారు రిమైనింగ్ మొత్తం. సో తర్వాత నేను వాళ్ళకి భోజనం వడ్డించడానికి మొత్తం అంతా క్లీన్ చేసి అక్కడంతా ప్రిపేర్ చేసి పెట్టాను. సో అంతలోపు వాళ్ళు ఆ స్వీట్ని తినేశారు. సో నేను వాళ్ళ కోసం చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ వడ్డించేసాను. ఆలూ ఫ్రై, టమాటో పప్పు, పులిహోర, ఇంకా లడ్డు కూడా ఇంట్లో చేసింది మా అమ్మ. సో ఆ లడ్డు కూడా పెట్టేశాను. సో మళ్ళీ వాళ్ళకి నా చేతితో వైట్ రైస్ పెట్టి కర్రీతో కలిపిస్తే తిన్నారు వాళ్ళు. పాపం ఇంకా చిన్నపిల్లలు కదా, కలుపుకోవడం రాదు. నేనైతే ఈసారి కుమారి పూజ చేస్తానని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అనుకోకుండా వాళ్ళని అమ్మని అడిగితే సరే రేపు పాప వాళ్ళు వస్తారు నేను పంపిస్తాను అని చెప్పేసి డైరెక్ట్ పంపించేసింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అసలు అమ్మవారే కరుణించింది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. సో తర్వాత వాళ్ళిద్దరూ భోంచేసి కాసేపు ఆడుకొని ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.